మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. కొంతమంది చిన్న చిన్న సెట్ బ్యాక్స్కే, చిన్న చిన్న సంఘటనలకే ఫెయిల్యూర్ అయిపోయామని భావించి ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసి ఆ ఫెయిల్యూర్లోనే కొట్టుమిట్టాడుతూ మునిగిపోతూ ఆ ఫెయిల్యూర్ కోసం ఏడుస్తూ డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. మరి కొంతమంది జీవితంలో ఏది ఫెయిల్ అయినా, అది ఏదైనా సరే, పరీక్ష కావచ్చు, ఇంకా ఏ అంశంలో ఫెయిల్ అయినా సరే, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏం చేద్దాం, లైఫ్ని ఎండ్ చేసుకుందామా, సూసైడ్ చేసుకుందామా, ఇట్లాంటి థాట్స్ చేస్తూ ఉంటారనమాట. చాలామంది యువత ఈ మధ్య ఇదొక ట్రెండ్ అయిపోయింది. ఒక ఫెయిల్యూర్ చూడంగానే జీవితంలో ఏదైనా సమస్య ఎదురుపడినా, లేదా ఎవరైనా ఇష్టమైన వ్యక్తి వెళ్ళిపోయినా, లేదా ఏదైనా పెద్ద పరీక్షలో ఫెయిల్ అయినా, ఏ జరిగినా సరే ఫస్ట్ సూసైడ్ చేసుకోవాలి, లేదా డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి. అదొక ఫినామినా లాగా చేస్తున్నారన్నమాట యూత్. అయితే ఇలాన్ మస్క్ అందరికీ తెలుసు. ఆయన స్పేస్ ఎక్స్ వాళ్ళ ఫాల్కన్ 9 రాకెట్స్ 3 లాంచెస్లో ఆయన ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయిన తర్వాత ఆయన ఒక జర్నలిస్ట్ అడుగుతాడు, నువ్వు క్విట్ చేయాలనుకోలేదా, క్విట్ చేయలేదా అని. నేను క్విట్ చేయాలంటే ఏదో నేను చనిపోవాలి, లేదా కంప్లీట్గా ఇన్కెపాషియేట్ అయిపోవాలి. నేను అలా క్విట్ అని కాదు, ఐ విల్ నెవర్ గివ్ అప్ అని చెప్తాడనమాట. ఇది మనిషికి ఉండాల్సిన స్పిరిట్. ప్రపంచంలో ఏది జరిగినా, ఏది ఏమైనా సరే క్విట్ చేయకూడదు. అది లైఫ్నైనా, మనం అనుకున్న గోల్నైనా, మనం అనుకున్న లక్ష్యాన్నైనా క్విట్ చేసామంటే ఓడిపోయినట్టు. రియల్గా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ప్రపంచానికి సంబంధించింది. క్విట్ చేయటం అనేది మనకు సంబంధించింది. అంటే మనకు చేతగాక మనం దాన్ని తట్టుకోలేక క్విట్ చేసామని అర్థం అనమాట. ఎప్పుడు ఈ క్విట్టర్ యాటిట్యూడ్ పక్కన పెట్టేసేయండి. నెవర్ గివ్ అప్ ఇన్ లైఫ్. బీ ఏ గో గెటర్. గో గెటర్ అంటే ఏంటి తెలుసా? అనుకుంటే చేయాలి, సాధించాలి, తీసుకురావాలి. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత పోరాటమైనా. ఇలాన్ మస్క్ చాలా ఆదర్శం నాకు ఈ విషయంలో. ఆయన కొన్ని సంవత్సరాల పాటు తన కంపెనీలో నిద్రపోయాడంట. టెస్లా కంపెనీలో అక్కడే పడుకునేవాడంట. తను అనుకుని రీచ్ అయ్యేదాకా తన డెస్క్ మీద నిద్రపోయాడంట. రోజు 2 గంటలు 3 గంటలు పండుకుని 3-4 ఇయర్స్ ఆపకుండా, కదలకుండా పనిచేశాడంట. తను అనుకుని రీచ్ అయ్యాడంట. ఒక లీడర్ అనేవాడు అందరికీ రోల్ మోడల్ ఉండాలి. నేను గొప్పవాడిని అవ్వాలి, నాయకత్వం వహించాలని కాదు, నేను వరల్డ్ క్లాస్లో ఇది తయారు చేయాలని కాదు. నువ్వు తయారు చేయాలంటే నువ్వేమి ఇస్తున్నావు, నువ్వేమి సాక్రిఫైస్ చేస్తున్నావు, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు. యాజ్ అ మ్యాన్ ఐ హ్యావ్ టు టేక్ ద పెయిన్. టు గెయిన్ సంథింగ్ ఐ హ్యావ్ టు టేక్ ద పెయిన్. కొన్ని సాధించాలంటే నిరంతరం ఒక పెయిన్ నేను యాక్సెప్ట్ చేయాలి. ఆ పెయిన్లోనే ఆ ప్లెజర్ పొందాలి నేను. ఆ కష్టంలోంచి నా అవుట్కమ్ బయటకు వస్తుందని చెప్తాడనమాట. దేనికి గివ్ అప్ చేయనని చెప్పి. ఈ యాటిట్యూడ్ ఉంటే మనిషి ఏదైనా సాధిస్తాడు. మనకుండే కష్టాలు ఎంత, ఈ చిన్న చిన్న వాటిని చూసి గివ్ అప్ అనేది చాలా మంది ఊరికే అనుకుంటూ ఉంటారు. స్టెబిలిటీ తక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంకా చాలా ఇది గివ్ అప్ చేసేద్దామని. సో నెవర్ గివ్ అప్. అది ఏదైనా సరే, పోనీ ఒకదాన్ని గివ్ అప్ చేస్తే దానికంటే బెటర్ ఉంటే గివ్ అప్ చేయొచ్చు అనమాట. కానీ మొత్తానికి మాత్రం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, జీవితాన్ని గివ్ అప్ చేయాలనుకోవటం, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. కొంతమంది చిన్న చిన్న సెట్ బ్యాక్స్కే, చిన్న చిన్న సంఘటనలకే ఫెయిల్యూర్ అయిపోయామని భావించి ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసి ఆ ఫెయిల్యూర్లోనే కొట్టుమిట్టాడుతూ మునిగిపోతూ ఆ ఫెయిల్యూర్ కోసం ఏడుస్తూ డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. మరి కొంతమంది జీవితంలో ఏది ఫెయిల్ అయినా, అది ఏదైనా సరే, పరీక్ష కావచ్చు, ఇంకా ఏ అంశంలో ఫెయిల్ అయినా సరే, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏం చేద్దాం, లైఫ్ని ఎండ్ చేసుకుందామా, సూసైడ్ చేసుకుందామా, ఇట్లాంటి థాట్స్ చేస్తూ ఉంటారనమాట. చాలామంది యువత ఈ మధ్య ఇదొక ట్రెండ్ అయిపోయింది. ఒక ఫెయిల్యూర్ చూడంగానే జీవితంలో ఏదైనా సమస్య ఎదురుపడినా, లేదా ఎవరైనా ఇష్టమైన వ్యక్తి వెళ్ళిపోయినా, లేదా ఏదైనా పెద్ద పరీక్షలో ఫెయిల్ అయినా, ఏ జరిగినా సరే ఫస్ట్ సూసైడ్ చేసుకోవాలి, లేదా డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి. అదొక ఫినామినా లాగా చేస్తున్నారన్నమాట యూత్. అయితే ఇలాన్ మస్క్ అందరికీ తెలుసు. ఆయన స్పేస్ ఎక్స్ వాళ్ళ ఫాల్కన్ 9 రాకెట్స్ 3 లాంచెస్లో ఆయన ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయిన తర్వాత ఆయన ఒక జర్నలిస్ట్ అడుగుతాడు, నువ్వు క్విట్ చేయాలనుకోలేదా, క్విట్ చేయలేదా అని. నేను క్విట్ చేయాలంటే ఏదో నేను చనిపోవాలి, లేదా కంప్లీట్గా ఇన్కెపాషియేట్ అయిపోవాలి. నేను అలా క్విట్ అని కాదు, ఐ విల్ నెవర్ గివ్ అప్ అని చెప్తాడనమాట. ఇది మనిషికి ఉండాల్సిన స్పిరిట్. ప్రపంచంలో ఏది జరిగినా, ఏది ఏమైనా సరే క్విట్ చేయకూడదు. అది లైఫ్నైనా, మనం అనుకున్న గోల్నైనా, మనం అనుకున్న లక్ష్యాన్నైనా క్విట్ చేసామంటే ఓడిపోయినట్టు. రియల్గా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ప్రపంచానికి సంబంధించింది. క్విట్ చేయటం అనేది మనకు సంబంధించింది. అంటే మనకు చేతగాక మనం దాన్ని తట్టుకోలేక క్విట్ చేసామని అర్థం అనమాట. ఎప్పుడు ఈ క్విట్టర్ యాటిట్యూడ్ పక్కన పెట్టేసేయండి. నెవర్ గివ్ అప్ ఇన్ లైఫ్. బీ ఏ గో గెటర్. గో గెటర్ అంటే ఏంటి తెలుసా? అనుకుంటే చేయాలి, సాధించాలి, తీసుకురావాలి. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత పోరాటమైనా. ఇలాన్ మస్క్ చాలా ఆదర్శం నాకు ఈ విషయంలో. ఆయన కొన్ని సంవత్సరాల పాటు తన కంపెనీలో నిద్రపోయాడంట. టెస్లా కంపెనీలో అక్కడే పడుకునేవాడంట. తను అనుకుని రీచ్ అయ్యేదాకా తన డెస్క్ మీద నిద్రపోయాడంట. రోజు 2 గంటలు 3 గంటలు పండుకుని 3-4 ఇయర్స్ ఆపకుండా, కదలకుండా పనిచేశాడంట. తను అనుకుని రీచ్ అయ్యాడంట.
ఒక లీడర్ అనేవాడు అందరికీ రోల్ మోడల్ ఉండాలి. నేను గొప్పోడిని అవ్వాలి, నాయకత్వం వహించాలని కాదు. నేను వరల్డ్ క్లాస్‌లో ఇది తయారు చేయాలని కాదు. నువ్వు తయారు చేయాలంటే నువ్వేమి ఇస్తున్నావు? నువ్వేమి సాక్రిఫైస్ చేస్తున్నావు? ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు. యాజ్ అ మ్యాన్ ఐ హావ్ టు టేక్ ద పెయిన్. టు గెయిన్ సంథింగ్ ఐ హావ్ టు టేక్ ద పెయిన్. కొన్ని సాధించాలంటే నిరంతరం ఒక పెయిన్ నేను యాక్సెప్ట్ చేయాలి. ఆ పెయిన్‌లోనే ఆ ప్లెజర్ పొందాలి నేను. ఆ కష్టంలోంచి నా అవుట్‌కమ్ బయటకు వస్తుందని చెప్తాడనమాట. దేనికి గివ్ అప్ చేయనని చెప్పి. ఈ యాటిట్యూడ్ ఉంటే మనిషి ఏదైనా సాధిస్తాడు. మనకుండే కష్టాలెంత, ఈ చిన్న చిన్న వాటిని చూసి గివ్ అప్ అనేది చాలా మంది ఊరికే అనుకుంటా ఉంటారు. స్టెబిలిటీ తక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంకా చాలా ఇది గివ్ అప్ చేసేద్దామని. సో నెవర్ గివ్ అప్. అది ఏదైనా సరే పోనీ ఒకదాన్ని గివ్ అప్ చేస్తే దానికంటే బెటర్ ఉంటే గివ్ అప్ చేయొచ్చు అనమాట. కానీ మొత్తానికి మాత్రం డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవటం, జీవితాన్ని గివ్ అప్ చేయాలనుకోవటం ఇవన్నీ పక్కన పెట్టేసేయండి.